వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త నిత్యం వేధిస్తూ ఉన్నాడని, అతని గుట్టు రట్టు చేయాలని భార్య వేరే యువతితో ఉండటం చూసి సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే గుంటూరు పట్టణానికి చెందిన షబానా తెనాలి పట్టణానికి చెందిన షేక్ నాగూర్ బాబుకు వివాహమైంది. నాగూర్ బాబుకు పెళ్లికి ముందే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుని తనతో కాపురం చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. తన మామ కూడా తనపై కన్నేసి బలవంతం చేయబోయాడని తెనాలి పోలీస్ స్టేషన్లో షబానా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించింది. సోమవారం జిల్లా ఎస్పీ దగ్గర తన గోడు వినిపించుకుని భర్త మామపై ఫిర్యాదు చేసింది. తన కాపురం ఎలాగైనా నిలబెట్టాలని ఎస్పీని షబానా వేడుకుంది. షబానానండి, నేను గుంటూరు మా అమ్మ నాన్న మాది చదువుబడి కాలండి. నాకు మా అమ్మ నాన్న నాకు ఘనంగా పెళ్లి చేసి ఒక దగ్గర తెనాలిలో ఇస్లాంపేట నాగూర్ బాబుకి ఇచ్చి పెళ్లి చేశారండి. చేస్తే ఎంత ఆశగా తీసుకెళ్ళి అలా ఆయనకి ఇస్తే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నన్ను సరిగ్గా చూడకుండా పెళ్లికి ముందే ఆయనకి ఇంకో అక్రమ సంబంధం పెట్టుకున్నానండి. ఆయన కూడా భరించి ఆయనతో ఉందామనుకుని అందరికీ తెలుసు, అత్తమామలకి అందరికీ ఆడపడుచుకి అందరికీ తెలుసు. కానీ ఒక్కళ్ళు కూడా నాకు సరిగ్గా చెప్పకుండా అందరూ కలిసి నన్ను కావాలని చేసుకుని పోయి తర్వాత నన్ను వేధించి అన్నీ నా దగ్గర ఉన్న నగలు అన్నీ తీసుకొని నన్ను లాస్ట్కు కనీసం మా మామయ్య కూడా అమ్మ నాన్న పిలవమని చెప్పి లాస్ట్కు నాకు మా మామయ్య నేను ఉంటాను, నీతో అన్నీ నేనే చేస్తాను, మీ ఆయనని వదిలేయండి అని చాలా అసహ్యంగా చెప్పానండి చేయి పట్టుకుని. అసలు ఎలా అంటే ఒక ఆడపిల్లకి ఎవరైనా ఇలా చేస్తారండి. ఈ రోజు నన్ను జరిగినందుకు కాదు, ఎప్పుడైనా ఏ సమాజంలో ఆడపిల్లకి జరగకూడదు, అందుకే నేను అంటున్నానండి. కానీ పెట్టాం, కానీ మా మామయ్య మీద కేసు పెట్టాడు. ఆయన మీద అసలు నాకు మా ఆయనను ఉంచుకున్న దాని మీద అసలు బయటికి తీసుకురావాలండి. అసలు తను చేసినందుకు నా జీవితాన్ని నాశనం చేశారండి. పోలీసులు ఏమన్నారు? లేదు, పోలీసు చెప్పారు సార్, చెప్పినా కూడా ఆయన లెక్క చేయట్లేదు సార్. కోర్టులో చూసుకోండి, నేనేం భయపడను, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఇది అంటున్నారు. కనీసం నన్ను భార్య ఆ రోజు పోలీసు కూడా అడిగారు సార్, నీకు నీ భార్య కావాలా, సంసారం చేస్తావంటే నాకు తను వద్దు, ఆమె కావాలి అని నోరాలో చెప్పాడు సార్. నా జీవితాన్ని నాశనం చేశాడు సార్. అసలు కనీసం నా బంగారం నా డబ్బు తీసుకొని నా జీవితాన్ని నాశనం చేయడం ఎందుకో సార్. లేదు, నాకు డబ్బే కావాలంటే చెప్పాలి కదా సార్ ముందే పెళ్లి చేసుకున్న తర్వాత. నా జీవితాన్ని నాశనం చేసి తర్వాత ఇలా అన్నీ చేయాలా సార్? నన్ను మా ఆయనను ఉంచుకున్న దానిని బయటకు తీసుకురావాలి సార్, తీసుకొచ్చి నాకు న్యాయం జరగాలి సార్.